4x minus 22 by 3x square plus 2x minus 8. 2x minus 8 equal to a by x plus 2 plus b by 3x minus 4. 3x minus 4. Then a plus b. Then a plus b equal to how much? Or dash. 4x minus 22 by 3x square plus 2x minus 8 equal to a by x plus 2 plus b by 3x minus 4. 3x minus 4 అండి. సో దెన్ క్యాలిక్యులేట్ చేయండి. ఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఉంది కదా డినామినేటర్లో, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో దాని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? -2 అవుతుంది. నెక్స్ట్ అలానే బి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డినామినేటర్లో 3x minus 4 ఉంది కాబట్టి ఈక్వల్ టు 0 అనుకుంటే, సో దెన్ ఎక్స్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 4/3. A is equals to 3, sir. ఈక్వల్ టు నాకు ఫైనల్ ఆన్సర్ చెప్పాలమ్మా బంగారం. a ప్లస్ బి ఈక్వల్ టు హౌ మచ్? ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. తెలియని వాళ్ళు వినండి, నేను కూడా మీకు చెప్తాను. ఒక 5 minutes వేస్ట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్ మొత్తం రన్ అయ్యేది ఇదే మోడల్. ఉన్నది రెండు మోడల్స్. 4 న్యూమరేటర్ తీసుకుని ఏ ఈక్వల్ టు చేసేటప్పుడు ఏ ఈక్వల్ టు 4x minus 20 అంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్ బై డినామినేటర్లో ఉన్నటువంటి ఏ Sir, A is equals to 3, sir. ఉన్నటువంటి ఫ్రాక్షన్ 3x minus 4. నా ఫైనల్ ఆన్సర్ వస్తే చెప్పండి, లేదంటే అప్పుడు దాకా చేస్తానే ఉండండి. ఓకే, అర్థం కాని వాళ్ళు ఇది వింటారు. ఏ ఈక్వల్ టు 4x minus 22 by 3x ఈ యొక్క న్యూమరేటర్ తీసుకోండి. ఏ కాకుండా రిమైనింగ్ ఉన్నది బి కాబట్టి బి యొక్క డినామినేటర్ తీసుకోండి. 4x minus 22 by 3x minus 4. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ అలానే బి ఈక్వల్ టు చేసేటప్పుడు ఈ యొక్క న్యూమరేటరే తీసుకోండి. 4x minus 22 బై డినామినేటర్ ఏం చేయాలంటే నువ్వు బి క్యాలిక్యులేట్ చేస్తున్నావు కాబట్టి ఏ కింద ఉన్నటువంటి డినామినేటర్ తీసుకోండి. అదేంటి? ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే 4/3 సబ్స్టిట్యూట్ చేయాలి. అది బి ఎవరన్నా చేశారా? చూసారా? -2 ఉంది కాబట్టి ఈజీగా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పారు. -41/3. మైనస్ నో -5. -5 సార్. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎవరు? చరణ్ సార్. చరణ్. ఓకే, ఈక్వల్ టు 3. ఓకే, తేజస్వాయి రెడ్డి బి వాల్యూ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 4/3 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 4/3 సబ్స్టిట్యూట్ చేయండి. నీలిమ ఆన్సర్ వచ్చిందా? ఏ వాల్యూ ఎంత వచ్చింది నీలిమ నీకు? రెస్పాండ్ అవ్వు. ఓకే, ఇలా అయితే కష్టం. జతిన్ -5/2 వచ్చింది సార్. జతిన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఏ వాల్యూ 3 వచ్చింది సార్. బి వాల్యూ -5/2 వచ్చింది సార్. 5/2 రాదు, ఇంకోసారి క్రాస్ వెరిఫై చేసి బి వాల్యూ -5 వస్తుంది. నేను సింప్లిఫై చేస్తా చూడండి. సింపుల్, మీకు ప్రొసీజర్ తెలిసింది, మ్యాథమెటిక్స్ సింప్లిఫికేషన్ రావట్లా. ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి. 4 × -2 -22 బై 3 × -2 -4.
4 into -2 అంటే -8, -8 -22 -2. అంటే -30, 3 2s 6, -6 -4 అంటే -10 అంటే 3. ఇది వరకు బాగానే చేశారు అందరూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ ప్లేస్లో 4/3 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 into 4/3 -22 బై ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 4/3 4/3 +2. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే 4 4s 16 మైనస్ ఇక్కడ ఎల్సిఎం ఏంటి 3 కదా, 3 into 2 3 22s ఏమవుతుంది 66 బై ఇక్కడ ఎల్సిఎం ఏంటి 3 కాబట్టి 1 టైం పోతుంది, 4 + 3 2s 6. ఇది ఇక్కడ 3 ఈ 3 ఈ 3 రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 16 - 66 ఎంత -50 బై 4 + 6 ఎంత 10. సో ఏమవుతుంది -5 అవుతుంది. పి వాల్యూ -5 అవుతుంది. స్లోగానే సింప్లిఫై చేయండి. ఆన్సరు మీరు అలా చేసుకుంటే వెళ్ళిపోతే ఫైనల్గా వచ్చి ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, కానీ అదే రైట్ అనుకుంటే ఎలాగో. అందుకే మ్యాథ్స్లో మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చాలా ఇంపార్టెంట్. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఆ 4. ఇవి వచ్చిందా ఇప్పుడు? -5 వచ్చిందా రాలేదా బి వాల్యూ? ఎస్ సార్. ఓకే, -2 ఫైనల్ ఆన్సర్. a + b చేయండి. a + b, ఏ వాల్యూ ఎంత -5, b వాల్యూ 3. సో ఆన్సర్ -2. సో ఇట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇది 2021లో అడిగినటువంటి ఈ సెట్కి సంబంధించినటువంటి బిట్. మీకు బోర్డ్ ఎగ్జామ్లో అడిగినా కానీ మనం ఇదే ప్రొసీజర్ చేయాలి. షార్ట్ కట్స్ ఇప్పుడు వద్దు. షార్ట్ కట్స్ అలవాటైతే ఏమవుతుంది అంటే, బోర్డు డిప్లొమా ఎగ్జామ్లో మీరు సరిగ్గా అదే షార్ట్ కట్ వాడేస్తారు, దానికి వేయాల్సినటువంటి 3 మార్క్స్ వేయరు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? Yes, sir. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇది 2024లో అడిగినటువంటి బిట్టు, 24లో అడిగినటువంటి బిట్టు. దట్ ఈస్ x by x + 2 into x - 3 రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నాడు. రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయండి. ఆన్సర్ చెప్పండి. x by x + 2 into x - 3 రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. సార్ a -2/5 సార్. నాకు ఫైనల్ ఆన్సర్ కావాలి. a - 2/5 ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోమ్మా. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికన్నా వచ్చిందా ఏ వాల్యూ? -2/-5, sir. -2/-5 అంటే ఎంతమ్మా? 2/5 సార్. 2/5, -2 sir. - క్యాన్సిల్ చేయాలిగా, అదే చెప్తావేంటి? 2/5. ఏ వాల్యూ 2/5 కరెక్టే. a = 2/5 వచ్చింది. బి వాల్యూ చేయండి. 3/5 సార్. బి 3/5, sir. వాల్యూ 3/5. 3/5. b = 3/5. ఇప్పుడు రిజాల్వ్ చేయమంటే ఇలా వదిలేయకూడదు కదా. రిజాల్వ్ చేయడం అంటే ఇది ఏమవుతుంది? జనరల్గా a/x + 2 a/x + 2 ప్లస్ b/x - 3. దీన్ని రిజాల్వ్ చేయడం అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 2/5 into x + 2 ప్లస్ b/x - 3. b అంటే 3, 3/5 into x - -3. ఇది ఆన్సర్.
అర్థం కాకపోతే, ఇప్పుడు ఈ మోడల్ అర్థం కాకపోతే, ఇంకా అర్థం కాకపోతే ఎవరన్నా ఉంటే కనుక అడగండి, ఒక్కసారిగా చెప్పి క్లోజ్ చేసేస్తా. లేదు నేను ఆన్సర్ చెప్తున్నారు కదా అని చెప్పి నేను ప్రొసీడ్ అవుతున్నా. మీకు అర్థం కాకపోతే కనుక నన్ను అడగండి. ఓకే, సో ఇది 24లో అడిగినటువంటి బిట్ అండి. రైట్, నెక్స్ట్ వెళ్ళొచ్చా? చేశారు అందరూ? ఎస్ సార్. Yes, sir. నీలిమ ఉన్నావా? రెస్పాన్స్. ఓకే, హేమంత్ చేసావమ్మా? హేమంత్, అనంతపూర్. హేమంత్, హేమంత్ ఓకే, చేశాడు కదా. రైట్ రైట్ రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ది ఒక థియరిటికల్ బిట్ అడిగాడు. ఏంటి అంటే an ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నోట్ చేసుకోండి, an ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. Improper fraction can be reduced to proper fraction. Can be reduced to proper fraction. Reduced to proper fraction. Proper fraction. Proper fraction by dash. An improper fraction can be reduced to proper fraction by అన్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి మల్టిప్లికేషన్, రెండు సెకండ్ది డివిజన్, థర్డ్ సబ్ట్రాక్షన్, ఫోర్త్ వచ్చేసరికి రిమైనింగ్ ఏముంది? ఎడిషన్. Division, sir. వెరీ గుడ్, డివిజన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది 2024లో అడిగినటువంటి ఈ సెట్ బిట్. జస్ట్ బిట్ చదవటం, టిక్ పెట్టేసాడు అంతే. డివిజన్. అసలు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫంక్షన్ f(x) బై g(x). ఇది ఒక పార్షియల్ ఫ్రాక్షన్ అనుకుంటే, ఒక ఫ్రాక్షన్ అనుకుంటే, ఇది న్యూమరేటర్ డినామినేటర్. దీని యొక్క డిగ్రీని బేస్ చేసుకుని, ఓకేనా, దీని యొక్క డిగ్రీని బేస్ చేసుకుని అంటే f(x) ఈజ్ లెస్ దాన్ g(x) అనుకోండి. f(x) ఈజ్ లెస్ దాన్ g(x) అంటే ఇప్పుడు ఇందాక x/x² అన్నారు అనుకోండి అమ్మా. ఇదేంటి 1, ఇక్కడ పవర్ కోఎఫిషియంట్ ఎంత? 1. పవర్ ఎంత? 1. ఇక్కడ ఎంత ఉంది? పవర్ 2 ఉంది. సో 1 ఈజ్ లెస్ దాన్ 2. ఓకే, సో ఇలా ఉంటే మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ f(x) ఈజ్ లెస్ దాన్ g(x). అలా కాకుండా x² x ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, డినామినేటర్లో 1 ఉంది, న్యూమరేటర్లో 2 ఉంది. అంటే g(x) ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు f(x) అయితే డిగ్రీ ఆఫ్ g(x) ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ f(x). అంటే ఇలా ఉంటే కనుక, లేదా x³ x ఇలా ఉన్నా, అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి డిగ్రీ డినామినేటర్లో ఉన్న డిగ్రీ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అలాంటప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఇప్పుడు చూడండి, x³ x అంటే ఏమవుతుంది? x² అవుతుంది. x² అవుతుంది. సో దీన్ని మళ్ళా ప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, పైన ఇక్కడ 1 ఉంది. సో ఇది కూడా కష్టమే. సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇక్కడ చూడండి, x² x అంటే ఏమవుతుంది? x అవుతుంది. ఓకేనా? సో దీన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, మనకు పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి,
అది ప్రాపర్ ఫ్రాక్షన్ ఫార్మ్లో ఉండాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ ఫామ్లోకి తీసుకురావాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి డిగ్రీ లెస్ దాన్ ద డినామినేటర్లో ఉన్నటువంటి డిగ్రీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జీ ఆఫ్ ఎక్స్. అదే ఇంప్రాపర్ అంటే ఏంటి అంటే డినామినేటర్లో ఉన్నటువంటి పవర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక దాన్ని ఇంప్రాపర్ అంటారు. ఆ ఇంప్రాపర్ని ప్రాపర్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే రెడ్యూస్ చేయాలి అంటే మనం డివైడ్ చేయాలి. ఓకే, దానికి సంబంధించినటువంటి మోడల్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఒకటి చేయండి. చేస్తే క్లోజ్ చేస్తాను. మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమే ఒకటి. నోట్ డౌన్ ద ప్రాబ్లం. రిజాల్వ్ 9 minus 4x. 9 minus 4x by 3x plus 2 into x minus 1. 9 minus 4x by 3x plus 2 into x minus 1 into partial fractions. Into partial fractions. Into partial fractions. చేయండి. మోడల్ ఇదే మోడల్ పొద్దున్న నుంచి మనం చెప్తున్నటువంటి మోడల్. నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. బి అలర్ట్. సూర్య లైన్లో ఉన్నావా? సూర్యతేజ చేస్తున్నావా? ఓకే, ఇవాళ ఓకే రైట్. సమన్విత నువ్వే ఆన్సర్ చెప్పాలి నాకు. వినపడుతుందా సమన్విత? Yes, sir. ఓకే, టెల్ మీ ద వాల్యూ ఆఫ్ ఏ. డిప్లొమాలో ఎగ్జామ్లో ఇలా ఇవ్వడు డైరెక్ట్. అదే ఈ సెట్ క్వశ్చన్స్లో అయితే ఇలా ఇస్తున్నాడు. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఎక్సైజ్ ప్రాబ్లమే. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో ఐ థింక్ 4th ప్రాబ్లం. ఏంటి ఎంతసేపా? ఎనీబడి టెల్ మీ ద వాల్యూ ఆఫ్ ఏ. -7 సార్. -7. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ -7 వచ్చిందా రాలేదా? -5/3, sir. ఎవరు చెప్పింది? -7 సార్. -7 ఇస్ ద -7. రైట్ ఆన్సర్. -5 చెప్పింది ఎవరమ్మా ఒకసారి? -7, sir. -7 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి లాస్ట్గా ఒకసారి చూడండి. ఏమి ఉండదు. ఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కింద ఉన్నటువంటి డినామినేటర్ తీసుకోండి, x+2 దానికి ఈక్వల్ టు 0 చేయండి. అప్పుడు x ఈక్వల్ టు ఏమైంది? -2/3 అయింది. నెక్స్ట్ బి చేసేటప్పుడు కింద ఉన్నటువంటి డినామినేటర్ తీసుకోండి, x-1 ఈక్వల్ టు 0. సో కాబట్టి x ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు నువ్వు ఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ ఈక్వల్ టు, నేను ఏం చెప్తున్నా ఫస్ట్ ఈ టర్మే తీసుకోండి. ఈ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ 9 - 4x బై డినామినేటర్ ఏంటంటే నువ్వు ఏ చేసేటప్పుడు
బి కింద ఉన్నటువంటి అంటే బి కానీ సి కానీ డి కానీ మిగతా ఎన్ని ఉన్నా కానీ వాటికి ఉన్నటువంటి డినామినేటర్సే తీసుకోండి. బి కింద ఉన్నటువంటి ఏ చేసేటప్పుడు ఏ కాకుండా రిమైనింగ్ ఉన్నటువంటి డినామినేటర్స్ అన్ని కూడా తీసుకోవాలి. సో ఎట్ ఎక్స్ ఈక్వల్ ఇప్పుడు ఏ చేస్తున్నావు కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే -2/3 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ బి చేసేటప్పుడు బి ఈక్వల్ టు 9 ఇదే న్యూమరేటర్ తీసుకోవాలి. 9 - 4x బై డినామినేటర్ వచ్చేసరికి ఏ బి చేస్తున్నావు కాబట్టి బి కాకుండా రిమైనింగ్ ఫ్రాక్షన్స్ ఏమున్నాయి a/3x + 2 ఉంది. అందులో ఉన్నటువంటి డినామినేటర్ తీసుకోండి 3x + 2 3x + 2. దీనికి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే సో టెల్ మీ ద వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు -7 వచ్చిందా? వాట్ అబౌట్ బి? 1 sir. 1 sir. 1 sir. బి వాల్యూ 1 ఒకటి బి బి వాల్యూ 1 ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సింపుల్ క్యాలిక్యులేషన్సే మీరు ఇంత అంటే రాంగ్ చేస్తూ ఉంటే రేపు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్స్ అని వస్తాయి. అసలు ఏం చేయలేరు. కాబట్టి వీలైనంత పీస్ఫుల్గా చేయండి, అంటే ప్రశాంతంగా చేయండి. మైండ్లో డీవియేషన్ పెట్టుకొని చేయొద్దు. వేరే అంటే ఇంకొక వర్క్ చేస్తూ ఈ వర్క్ చేయొద్దు. కంప్లీట్ ఫోకస్ దీని మీదే పెట్టండి. ఇది